హలో అందరికి, ఏంటి తులాభారం ఇస్తున్నారు, ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? వీడియో చూసేయండి. ఇంకేం 2 days ఉంది నా బర్త్డేకి. సో బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట, నేను, డాడీ, అమ్మ, పిల్లలు, చెల్లి. సో ఇంకా ఎక్కువ మాకు డిస్టెన్స్లో లేకుండా కొద్దిగా దగ్గరలో ఉన్నది మాల్ ఆఫ్ ఏషియా అని. యూజువల్గా మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ వెస్ట్రన్ డ్రెస్సెసే వేసుకుంటాను కాబట్టి ఇంకా మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్ళాం. సో ఈసారి అయితే తొందరగానే చేసేసుకున్నాను అన్నమాట షాపింగ్. సో చేసుకున్నాక పైన ఫుడ్టోపియా ఖచ్చితంగా విజిట్ చేస్తాం వెళ్ళిన ప్రతిసారి. అండ్ అందరికీ తెలిసిన విషయం, ఎప్పుడు మెన్షన్ చేస్తాను వీడియోస్లో, నేను మా పెద్దోడికి పిజ్జా అంటే చాలా ఇష్టం. సో వాడి ఫేవరెట్. ఇంకా చిన్నోడు కూడా ఈసారి బాగానే ట్రై చేశాడు అన్నమాట వెరైటీస్. సో అక్కడ పిజ్జా తినేసి ఫుడ్టోపియాకి వెళ్ళి, యూజువలీ మా పిల్లలు అయితే ఫుడీస్ కాదు, మా పిల్లలు ఏంటి ఆల్మోస్ట్ అందరి పేరెంట్స్ది అదే కంప్లైంట్ ఉంటుంది. అండ్ అలా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా అది కూడా వాళ్ళ ఫేవరెట్స్ అయితేనే తింటారు. సో ఇంకా వాళ్ళ ఫేవరెట్స్ చూస్ చేసుకుంటాం మేము బయటికి వెళ్ళినప్పుడు. సో ఇంకా అక్కడ కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. బర్త్డే నెక్స్ట్ డే ఉందన్నప్పుడే ఇంకా ఊరు వెళ్ళిపోయాము. సో నాకైతే ఎప్పుడు బర్త్డేస్ ఆర్ స్పెషల్లీ ఫర్ ద ఫ్యామిలీస్, ఆర్ అనడానికన్నా బర్త్డేస్ ఆర్ స్పెషల్లీ విత్ ద ఫ్యామిలీస్. నాకైతే నేను కంప్లీట్గా మా ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాలంటే, ఒక ట్రిప్ వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, అక్కడ అలా ఉండదు నాకు. ఇట్స్ కంప్లీట్లీ విత్ ఫ్యామిలీ. సో ఇంకా మార్నింగ్ అందరూ రెడీ అయిపోయి, బర్త్డే గర్ల్ నేను ఇంకా తొందరగా లేచి ఇంకా రెడీ అయిపోయి, కొద్దిగా ఒక 1 hour ఇంకా ముందరే వెళ్లాల్సింది అని తిడుతూనే ఉన్నింది అమ్మ. సో తొందరగా ఇంకా రెడీ అయ్యి, చిన్నప్పటి నుండి ఒక్కటే అలవాటు, బర్త్డే మార్నింగ్ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ అని ఉంటుంది మా ఊరికి చాలా దగ్గర. ఆల్రెడీ టెంపుల్ గురించి నేను ఒక వ్లాగ్ చేశాను కూడా, చూసేయండి. సో ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్, చాలా చోట్ల నుండి ఈ టెంపుల్కి వస్తారు. ఆ రోజు నా బర్త్డే రోజు సండే కాబట్టి అసలు చాలా వెహికల్స్ ఉన్నింది, చాలా రష్ ఉన్నింది. సో లేట్ అయిపోతుందేమో మాకు దర్శనం అవ్వడం అని కూడా అనుకున్నాము. సో కానీ ఇంకా ఎంట్రీ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో ఎంట్రీలో ఇలా టికెట్ ఇస్తారన్నమాట. సో ఇంకా అక్కడ నుండి చూడండి, చెప్పాను కదా సండే, అది కూడా ఆ రోజు షష్ఠి కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు, అసలు చాలా రద్దీగా ఉండింది కూడా. సో చాలా పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నాయి అక్కడ, పెళ్లిళ్ళు జరిగే మంటపాలు కూడా ఉంటాయి. సో ఇంకా చాలా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఆ రోజు. అండ్ వెరీ స్పెషల్ డే నా బర్త్డే రోజు షష్ఠి రావడం. సో అలా, సో ఇంకా చెప్పాను కదా, చిన్నప్పటి నుండి నన్ను ఈ ప్లేస్కి తీసుకొచ్చి మమ్మీ డాడీ ఖచ్చితంగా తులాభారం అనేది ఇస్తారు. అంటే నేను ఎంత వెయిట్ ఉంటానో అంత బియ్యం కానీ, అంటే ఫస్ట్ నుండి బెల్లం ఇవ్వడమే అలవాటు చిన్నప్పటి నుండి. ఇంకా డాడీ బ్యాక్ డేనే ఆల్మోస్ట్ బెల్లము, ఈసారి బియ్యం అంటే స్వీట్ పొంగల్ కోసం ఇద్దాము అనేటట్టు బెల్లం బియ్యం అంతా తీసుకుని ఇంకా ప్యాక్ చేసుకున్నాం కదా, అదంతా తీసి బయట పెడుతున్నాడు అనమాట. ఇది టెంపుల్ ఫ్రంట్ లో తులాభారం వేయడానికి ఇలా లెఫ్ట్ సైడ్ నుండి లోపలికి వెళ్ళాలి టెంపుల్కి. సో ఇవన్నీ తీసి పెట్టేసి ఇంకా మమ్మీ అయితే మా అందరినీ ఫిల్మ్ చేస్తుందన్నమాట. సో ఇంకా వెళ్ళి మమ్మీ ఈలోపు డాడీ కార్ పార్కింగ్ చేసి వచ్చేలోపు అమ్మ వెళ్ళి ఇంకా దేవుడికి కావాల్సిన పూలహారము, కాయి, పూలు, తులసి హారము అంతా తీసుకుంటుందన్నమాట అక్కడ. సో ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏది ఇంటి నుండే తీసుకురావాలనే లేదు. సో అక్కడ అమ్ముతూ ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి ఏదైనా కొనుక్కోవచ్చు. మా చిన్నోడు చూడండి, నేను ఎత్తుకుంటాను అమ్మకి అని మూట ఎత్తడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇంకా డాడీ ఒకటి, మా ఆయన ఒక మూట తీసుకుని ఇంకా లోపలికి వెళ్తున్నాం అన్నమాట తులాభారం ఇవ్వడానికి. చిన్నప్పటి నుండి ఈ ప్లేసెస్ చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే ప్రతి బర్త్డేకి ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక 2 birthdaysకి మిడిల్లో మిస్ అయ్యామే తప్ప ఆల్మోస్ట్ అన్ని బర్త్డేస్కి మార్నింగే వచ్చేసి ఇక్కడ తులాభారం అనేది ఇస్తాం. చెప్పాను కదా సండే, అది కూడా షష్ఠి కాబట్టి చాలా రద్దీగా ఉండింది. సో ఇక్కడ తులాభారానికి కూడా చాలా మంది ఇచ్చారు ఆ రోజు, కానీ నాన్నకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు కొద్దిగా తొందరగానే అయిందనమాట. సో ఇలా ఫస్ట్ అర్చనం చేసి, ఇంకా తులాభారం అంటే అందరికీ తెలిసిందే కదా, మన వెయిట్ ఎంత ఉంటుందో మనం ఒక సైడ్ కూర్చుంటాం. అండ్
ఇంకా మనం తెచ్చిన బియ్యం కానీ బెల్లము అంతా ఇంకో సైడ్ పెట్టి వెయిట్ చేస్తారన్నమాట. మా పెద్దోడు చూస్తున్నాడు అన్నమాట. లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు, మా చిన్నోడు బర్త్డే వ్లాగ్లో చూసుంటారు. మా చిన్నోడు కూడా ఇక్కడే తులాభారం ఇచ్చాము. సో మాకు ఆల్మోస్ట్ ఇక్కడ స్వామికి ఇవ్వడం అనేది ఎప్పటి నుండో అలవాటు. పెద్దోడికి ఆశ్రమానికి వెళ్ళాం కాబట్టి సో అక్కడే ఇచ్చొచ్చాము అలా. సో ఇంకా ఇంటి నుండి ఎవరైనా బియ్యము బెల్లము తీసుకెళ్లడం ఎందుకు, అక్కడే కొనుక్కుందాం అనే వాళ్ళు కూడా అక్కడే కొనుక్కోవచ్చు. సో వాళ్ళు సెపరేట్గా ఇట్లా ఇన్సైడ్ వచ్చినప్పుడు ఒక షాప్ ఉంటుంది, అక్కడే మనము కొనుక్కోవచ్చు అన్నమాట. సో మా నాన్న అయితే ఎప్పుడు అంతే ఇంటి నుండే తీసుకెళ్తాం, ఫస్ట్ నుండి అంతే ఇంటి నుండే తీసుకెళ్లి ఇస్తామన్నమాట. ఇలా తులాభారంకి ఇచ్చిన బెల్లం కానీ బియ్యం కానీ అక్కడ అన్న ప్రసాదం అనేది చేస్తారు. రోజు భక్తులు వస్తారు కదా, స్వీట్ పొంగల్ అండ్ కార పొంగల్ కంపల్సరీగా చేస్తారు ఎప్పుడు. సో అలా మనం ఇచ్చినవన్నీ అన్నదానం చేసినట్టు అవుతుంది. సో ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ టెంపుల్లో ఇవ్వండి, చాలా మంచి జరుగుతుంది. అమ్మ ఎప్పుడు నా దగ్గర ప్రామిస్ చేపించుకుంటూ ఉంటది అనమాట. అంటే ఏజ్ పెరిగే కొద్దీ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలి, నేను అక్కడ బర్త్డే ప్లాన్ చేసుకున్నానమ్మా అని చెప్పి దీన్ని మిస్ చేయకూడదు. నువ్వు ఎప్పటికీ నువ్వు ఎంత పెద్దదానివైనా ఫస్ట్ ఇక్కడ తులాభారం ఇస్తాను నేను, మేము ఇచ్చాకనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నీకు ఏం ప్లాన్స్ ఉన్నా సరే అలా అని నాకు ప్రామిస్ చేయమని ఎప్పుడు మమ్మీ నా దగ్గర ఎప్పుడో ప్రామిస్ చేయించుకుందనమాట. సో దానికి కట్టుబడి అనేది కాదు. సో నాకు కూడా వేరే ఏం పెద్దగా ప్లాన్స్ ఉండవు బర్త్డే రోజు. అది చెప్పాను కదా, ఇట్స్ కంప్లీట్లీ విత్ ఫ్యామిలీ. ఫ్యూచర్లో కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది. అయ్యాక ఇంకా దేవుడి దర్శనానికి వచ్చాము. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన దేవత కార్తికేయుడు నరసింహుడితో కలిసి కనిపిస్తాడు. చూశారు కదా. సో ఫ్రంట్ ఏమో మనకి స్వామి కనిపిస్తే ఆ బ్యాక్ సైడ్ ఏమో మిర్రర్లో నరసింహస్వామి కనిపిస్తారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని హిందూ దేవత కేతువు పూజకు కూడా ఒక ముఖ్యమైన కేంద్రం. సో మహామంగళారతి జరిగింది. దేవుడిని బాగా దర్శనం చేసుకున్నారా అందరూ? సో మీ మనసులో కోరికలు కూడా దర్శనం చేసుకున్నాక కోరుకోండి. అండ్ ఇంకా బయటికి వచ్చాక సో ఇక్కడ నాగదేవతకి ఎవరైనా అర్చన చేయించాలన్నా చేయించుకోవచ్చు. అండ్ తీర్థం తీసుకుని మేము ఇంకా అక్కడ నుండి ఇటు సైడ్కి వచ్చామన్నమాట. సో చెప్పాను కదా, అస్సలు వెళ్ళాము. ఇట్లా నాన్నకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక ½ అన్ అవర్లోనే దర్శనం చేసుకుని బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట. యూజువల్గా ఆ రోజు 3 hours పట్టిందంట నార్మల్గా లైన్లో వెళ్ళిన వాళ్ళకి. సో దేవుడి దయ వల్ల మాకెవరో ఇట్లా తెలిసిన దానివల్ల తొందరగా వచ్చేసాం బయటికి అన్నమాట. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇలా తులాభారం ఇచ్చినప్పుడు అక్కడ వాటిని ఆ బెల్లంని బియ్యంని ఏం చేస్తారంటే అన్నప్రసాదం. సో ఇలా అక్కడికి వచ్చిన భక్తాదులకి అన్నప్రసాదం అనేది చేస్తారు. చెప్పాను కదా, స్వీట్ పొంగల్ కార పొంగల్ 2 ఉంటాయి. సో మేము వెళ్ళిన ప్రతిసారి అక్కడే అన్నప్రసాదం అనేది తినే బయటికి వస్తాము. ఇంకా ఇది ఎక్కడ ఉంటదంటే టెంపుల్ నుండి దర్శనం చేసుకుని బయటకు వస్తాం కదా, ఒక ఎగ్జిట్ గేట్ ఉంటది కదా, అక్కడ నుండి ఇట్లా సైడ్ కి లెఫ్ట్ కి వస్తే అక్కడ ఉంటది అన్నప్రసాదం. సో ఇంకా టెంపుల్ నుండి అయితే బయటకు వచ్చేసాము. సో చూసారు కదా గోపురం. ఎవరైనా నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన వ్లాగ్ చూడకపోతే మా చిన్నోడు బర్త్డే వ్లాగ్ ఉంది కదా, దాంట్లో ఈ టెంపుల్ గురించి ఇంకా ఎక్కువ పోస్ట్ చేశాను, చూసేయండి.
అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా ఇంటికి బ్యాక్ వచ్చేస్తున్నాము. సో నేను ఇంటికి వచ్చేలోపు మా చెల్లి, తమ్ముడు, అత్త, అమ్మమ్మ అందరు ఇంటికి వచ్చారు కేక్ తీసుకుని. సో ఇంకా క్యాండిల్స్ ప్లేస్ చేసి మా అమ్మమ్మకైతే ఇట్లా మన హిందూ సాంప్రదాయంలో అయితే లైట్ని, దీపాన్ని వెలిగించాక అసలు అట్లా బ్లో చేయం కదా. ఎప్పుడు ప్రతి బర్త్డేకి అమ్మమ్మ చెప్తుంది అనమాట అలా చేయకండి అని. సో నెక్స్ట్ బర్త్డే నుండి మేము కూడా అందరూ మార్చుకోవాలనుకుంటున్నాము. ఇట్లా క్యాండిల్స్ బ్లో చేయకుండా నార్మల్గా మన సంప్రదాయం ప్రకారం ఇట్లా దీపం పెట్టి, సో కేక్ కటింగ్ ఇస్ ఓకే కానీ ఇట్లా క్యాండిల్స్ బ్లో చేయడం వద్దు అని. సో ఇంకా విత్ మై 2 boys and stepping into the upcoming 27th year of my life. అంటే వితౌట్ దెమ్ లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ ఎంటైర్లీ డిఫరెంట్. నాకు అంటే నేను ఇంకో పాత్ చూస్ చేసుకోవాల్సిందే, కానీ ఈ పాత్, ఈ డెస్టినీ ఎందుకు దేవుడు నాకు ఇచ్చాడో తెలియదు కానీ చాలా నేర్చుకున్నా. సో ఎవ్రీథింగ్, ద సక్సెస్ ఈస్ ఇన్ ద ఫ్రంట్ ష్యూర్గా. సో ద సక్సెస్ విత్ దెమ్ హిట్స్ డిఫరెంట్ నాకు. సో అండ్ నెక్స్ట్ డాడీకి, మమ్మీకి, ఇంకా మా ఆయనకి ఇట్లా కేక్ తినిపించి, సో ఇంకా మా చిన్నోడికి అయితే కేక్ అస్సలు నచ్చదు, అడిగి ఒక పీస్ కూడా తిన్నాడు ఎప్పుడన్నా కానీ. సో ఇంకా నెక్స్ట్ మా తమ్ముడికి ఇక్కడ నుండి వీడియో మిస్ అయింది, ఎందుకంటే మా చెల్లి గారు అలిగారు. నా తమ్ముడికి ఫస్ట్ కేక్ పెట్టానని చెప్పి చెల్లి అలిగేసింది. సో అక్కడ కొద్దిగా వీడియో మిస్ అయింది. సో దట్స్ హౌ ద బర్త్డే వెంట్ ఆన్.